హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆరెంజల్ సిస్టంలో ఉన్నటువంటి కమ్యూనిటీ పీపుల్స్కు, అదేవిధంగా నన్ను ఎంతో కాలంగా ప్రేమగా ఒక స్నేహితునిగా, ఒక బంధువుగా చూస్తున్నటువంటి మీరందరికీ, సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సో మీ యొక్క అభిమానంతో నేను పెట్టేటువంటి ప్రతి వీడియో చూస్తూ నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సార్, మీరు ఏదైతే ఒక వీడియో చేస్తున్నారో ఆ వీడియో ఎంటైర్ నాకు ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అవ్వగుంది సార్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, సో ఏదైనా మానసికపరమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనం బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. సోషల్ మీడియా రకరకాల వీడియోస్ చూస్తుంటాం, స్క్రోల్ చేస్తుంటాం. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎలాంటి రిజల్ట్ రాదు. మరి ఈరోజు నేను వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నేను 21 days ఛాలెంజ్ అనేది యూట్యూబ్లో వీడియోస్ స్టెప్ బై స్టెప్, అంటే యాంగ్జైటీ తగ్గించుకోవడానికి మనం చాలా హాస్పిటల్కి వెళ్తున్నాం, ఈసీఎల్ తీస్తున్నారు, ఓకే, అదేవిధంగా స్కానింగ్లు, టెస్టులు, ఇవన్నీ రకరకాలుగా చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీకేమీ లేదు, నీకు ఎలాంటి ఇష్యూస్ లేవు అని మనం పంపించేయడం జరుగుతుంది. ఆ పంపిస్తాం, ఆ వెంటనే మనకి ఏం చేస్తారంటే పంపించేటప్పుడు మెడిసిన్స్ రాస్తారండి. మెడిసిన్స్ ఇవి వేసుకోండి, మీకు స్లీపింగ్ అనేది చాలా అద్భుతంగా పడుతుంది, నిద్ర చాలా ప్రశాంతంగా పడుతుంది. రైట్, నిద్ర చాలా ప్రశాంతంగా పడుతుంది. అలాగే చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి, స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వర్కింగ్ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది స్ట్రగుల్ అవుతున్నటువంటి, ఇబ్బంది పడుతున్నటువంటి మేజర్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే యాంగ్జైటీ అండ్ ఆందోళన. దాన్ని ఎదుర్కోలేక నాకు స్టూడెంట్స్ మేబీ నాకు కమ్యూనిటీలోకి వచ్చేటప్పుడు, ఆరెంజల్ సిస్టంలోకి వచ్చేటప్పుడు నాతో మాట్లాడుతుంటారండి. వాళ్ళ యొక్క జీవిత అనుభవాలు, అదేవిధంగా వాళ్ళకి యాంగ్జైటీ వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు, వాళ్ళు నాతో టైం స్పెండ్ చేస్తుంటే, మాట్లాడుతుంటే ఆ పెయిను అది వర్ణించలేనిది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వర్ణించలేనిది. ఆ యాంగ్జైటీ వలన వాళ్ళు అనుకునేటువంటి కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. ఆ యాంగ్జైటీ, ఆ ఆందోళన వలన వాళ్ళు అనుకున్నటువంటి బిజినెస్ గ్రోత్ అనేది ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బిజినెస్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, బట్ కాకపోతే పోస్ట్ పోన్ చేస్తున్నారు. మంచి జాబ్ కోసం రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, వెళదాం అనుకుంటున్నారు, ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారు, బట్ కాకపోతే లోపల ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ ఆ స్కిల్స్ ప్రజెంటేషన్ చేస్తే ఎవరు ఏదైనా అనుకుంటారేమో, నేను చేయలేనేమో, నా వల్ల కాదు, లేదంటే నేను ఒక బాస్ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అవుతానేమో, ఇలా తమకు ఎంతో స్కిల్ ఉన్నప్పటికీ కూడా, ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ఇంటర్వ్యూ కూడా అటెండ్ కానిటువంటి పరిస్థితులండి. ఓకే, జాబ్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి మేనేజర్, వాళ్ళకి బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా చెప్తుంటారు, రవి, నువ్వు ఇది సరి చేసుకో, నీకు చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి,
బట్ కాకపోతే నీ యొక్క ప్రజెంటేషన్ అనేది, నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా లోగా ఉన్నాయి. అందుకని నీ శాలరీ పెంచలేకపోతుంది. నీకు జాబ్ ఇద్దామా లేదా అనేది కూడా నాకు కొంచెం అనుమానాస్పదం ఉంది. కంటిన్యూ చేద్దామా లేదా అనేది. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ అనమాట. మరొక టైప్ ఆఫ్ కేటగిరీస్ పీపుల్స్ ఎలాగిస్తున్నారంటే, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ కాకపోతే ఇది చేస్తున్నటువంటి బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి బిజినెస్ అనేది ఫెయిల్యూర్ అయిపోతున్నామని. ఎందుకు అలా అనిపిస్తుంది? గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. చేసేటటువంటి ప్రతి ప్రయత్నం అది ఫెయిల్ అయిపోవడంతో చాలా మనీ లాస్ అయిపోయారు మై డియర్ లెర్నర్స్. ఎస్, ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ. 1 పర్సన్ నాకు చెప్తున్నారు, సార్ నేను సుమారుగా 2 crores లాస్ అయిపోయాను బిజినెస్ స్టార్ట్ చేసి. నేను 3.5 crores లాస్ అయిపోయాను నేను బిజినెస్ స్టార్ట్ చేసి. 20 lakh, 15 lakh, 5 lakh ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది. బట్ కాకపోతే ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే, తీసుకునేటటువంటి డిసిషన్ అనేది సరైన డిసిషన్ ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది ఒక క్లారిటీ లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో అనిపించడం, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బిజినెస్ స్టార్ట్ చేశారు, వాడు బాగా సంపాదిస్తున్నాడు, ముందుకు వెళ్తున్నారు, నేను కూడా చేస్తే ముందుకు వెళ్తానన్న ఇంటెన్షనే తప్ప, మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో పక్క వాళ్ళతో పోల్చుకుంటుంటామండి. ఎక్కువగా పక్క వాళ్ళతో కంపేరింగ్ చేసుకుంటాం. అందుకే మన ఫెయిల్యూర్ కాదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, పక్క వాళ్ళు చూడండి, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి. కేవలం 80% పీపుల్స్ స్టార్ట్ చేసేటటువంటి బిజినెస్ స్టార్ట్ చేసినట్టే వదిలేస్తున్నారు. స్టార్టింగ్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది కొద్దిగా 1 year, 2 year, 3 year అయిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక, దానికి ఒక క్లారిటీ లేక ఆగిపోతున్నారు. లాసులతో బయటకు వచ్చేస్తున్నారు. మరి కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి. 80% అంతా కూడా ఇలానే చేస్తున్నారు. ఎందుకంటే బిజినెస్ అనేది ఒక సైన్స్ అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల, ఎవరో మా ఫ్రెండ్ స్టార్ట్ చేశారు, లేదంటే నాకు పార్ట్నర్ స్టార్ట్ చేశారు, ఇద్దరం కలిపి స్టార్ట్ చేశాం, ముగ్గురు చేసాం. ఓకే, ఇవన్నీ ఎందుకంటే ఈ 80% పీపుల్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోతున్నారు మై డియర్ లెర్నర్స్. కానీ 20% పీపుల్స్ అందరూ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు, 2x గ్రోత్ కదండి, 10x గ్రోత్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఎస్, ఎవరు ఊహించిన విధంగా లాభాలు తీసుకుంటున్నారు బిజినెస్లో. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే వాళ్ళ బిజినెస్లో వాళ్ళకంటూ ఒక క్లారిటీ అనేది ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేసేటటువంటి బిజినెస్ వాళ్ళకి మనసుకు నచ్చిందా నచ్చనదా అనేది ముందే చూస్ చేసుకుంటున్నారు. ఓకే, మరి దీనికి ఏం చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా చేసేటప్పుడు మిస్టేక్ ఏంటంటే, చేద్దామని ఆతృత ఉంటుంది. బట్ కాకపోతే 80% ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా 80% ఇన్వెస్ట్మెంట్ అండి. ఆ బిజినెస్ యొక్క పనిముట్లు, టూల్స్, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా. ఓకే, సో వీటన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారండి. కానీ మైండ్ సెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతున్నారు. ఇది ఫెయిల్యూర్కి అత్యధికమైన ప్రాధాన్యత. అత్యధికంగా ఫెయిల్ అయిపోయినటువంటి ప్రధానమైన పనుల్లో ప్రధానంగా మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళ మైండ్ సెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు మై డియర్ లెర్నర్స్. ఎస్, మీరు వినేది నిజమే. సో ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు, శివ సోరంపూడి మైండ్ కోచ్. ఆరెంజల్ సిస్టమ్ అనే కమ్యూనిటీ నిర్మించి ఈరోజు సగర్వంగా మీ ముందు నేను ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఏంటంటే, నేను కూడా మీరు చేసేటటువంటి మిస్టేక్సే నేను చేశాను మై డియర్ లెర్నర్స్. ఎస్, మీరు చేసేటటువంటి మిస్టేక్సే గతంలో నేను చేశాను. ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేయడమే, ప్రతిదీ నేను అనుకుంటున్నాను బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఏదో ఒకటి వెంటనే స్టార్ట్ చేశాడు, చాలా మనీ అందులో పెట్టేశాడు.
కాదు ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరం అయిపోతారండి. నాతో మాట్లాడుతుంటారు చాలామంది, సార్ మా ఫ్యామిలీలో ఇలా ఉంది, నేను చేసినటువంటి మిస్టేక్స్ వలన ఫ్యామిలీ ఏ పని చేద్దామని నమ్మట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు. ఓకే, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ సమీపంగా నేను మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు చెప్పేటటువంటి విషయం ఏంటంటే 20% పీపుల్స్ మాత్రం సక్సెస్ అవుతున్నారండి జాబ్లో. కానీ జాబ్లో 2x నుంచి 10x వరకు వెళ్తున్నారు. చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి, ఒకసారి గమనించండి. నేను చెప్పేటటువంటి విషయాలు వినడం కాదు, ఏదో శివాస్వరంపుడు తీసుకొచ్చాడు అది అని కాకుండా అన్నట్టు మీరు చేసుకుని దాన్ని మళ్ళీ మీరు అనాలిసిస్ చేయాలి. ఎలా చేస్తారు? మీ ఫ్రెండ్ సర్కిల్లో చూడండి, ఎక్కువగా అది బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా కానీ మీకన్నా తెలివితేటలు తక్కువ ఉంటాయండి వాళ్ళకి, మీకన్నా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, మీకన్నా నైపుణ్యం తక్కువ ఉంటుంది, మీకన్నా పరిజ్ఞానం తక్కువ ఉంటుంది, మీకన్నా నైతిక విలువలు తక్కువగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? కానీ మీరు సక్సెస్ అవ్వట్లేదు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాళ్ళు మైండ్ సెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారండి. ఎస్, ఈ ప్రపంచంలో మనం ఏది సాధించాలన్నా, మనం ఇప్పటి వరకు ఏది కోల్పోయామన్నా దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మైండ్ సెట్ అంటే మనసు. మీ అందరికీ తెలిసి ఒక 21 డేస్లో ఛాలెంజ్ క్రమంగా మీరు అన్నీ చూస్తున్నారు. ప్రతిదీ కూడా మన ఆలోచనలు ఎక్కడి నుంచి దగ్గర అవుతున్నాయి, దానికి భయం అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, దాన్ని మనం కొన్ని టూల్స్ ఉపయోగించి ఎలా మనం బయటపడాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా, ఫేస్బుక్ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ 20 డేస్ పూర్తయింది ఇప్పుడు వరకు. మరి ఈ ఫైనల్ వీడియో నేను ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే, నా సలహా ఏంటంటే మీకు నచ్చినటువంటి మెంటర్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కేవలం నేను చెప్తున్నాను కదా నాతో మీరు ట్రావెల్ చేయాలని కాదు, ఎందుకంటే నన్ను ఫాలో అయ్యేటటువంటి స్టూడెంట్స్ నాకు చాలామంది ఉన్నారు. మీ ఇష్టం. శివ సార్ మీ గైడ్లైన్స్లో నేను వెళ్ళాలనుకున్న వాళ్ళు ఓకే సార్, నాకు ఒక మెంటర్ ఉన్నారు, వెరీ గుడ్ అండి, మీ మెంటర్ని ఫాలో అవ్వండి. వన్ థింగ్ నేను చెప్పేటటువంటి ఒక విషయం ఏంటి, మీ మైండ్ సెట్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో, లోపల ఒక చెత్త పడిందండి, మీకు తెలుసో తెలియకో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి, ఈ జాబ్ చేసి, ఆ జాబ్ చేసి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి అక్కడంతా టైం పెట్టి కొత్త ప్రయోగం చేద్దామా లేదా, మనం ముందుకు వెళ్తాం లేదా, ఫ్యామిలీ ఏమనుకుంటుంది, ఫెయిల్ అయిపోతాం, అధికంగా లాస్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఇలాంటి థింకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మెడిలైనర్స్ చెత్త వచ్చి పడుతుందండి మన లోపల. ఎస్, ఒక చెత్త వచ్చి పడుతుంది. ఈ చెత్తను క్లీన్ చేయాలి. అది కేవలం మిమ్మల్ని అడిగేటటువంటి ఒక పర్సన్ ఉన్నారు. ఎంతమంది దగ్గర చేస్తారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనల్ని అడిగేటటువంటి పర్సన్ లేరు అని అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక మంకీ అనమాట అండి. ఒక కోతి ఒక చెట్టు మీదకి ఎక్కిన తర్వాత ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకి వెళ్తుంది. ఎస్ ఆర్ నో? ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకి వెళ్తుంది. ఎందుకంటే దాని మనస్తత్వం ఒకేలా ఉండదు. ఇలా మనం రకరకాల కొమ్మలకు జంపు చేస్తుంది మన మనసు ఎప్పుడు కూడా. నేనేమంటున్నాను, ఒక మెంటర్ పర్యవేక్షణలో మీరు శిక్షణ పొందినట్లయితే, ప్రతిదానికి ఒక శిక్షణ ఉంటుంది కదా. ఒక క్రికెట్ ఆడాలంటే ఒక సచిన్ టెండూల్కర్ ఇంత సక్సెస్ అయ్యాడు, ఇప్పటికీ కూడా క్రికెట్ ఆడగలుగుతున్నాడంటే దానికి గల కారణం ఒక మెంటర్ పర్యవేక్షణలో, తనకు కోచ్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు తను. ఓకే, అలాగే ఒక డ్యాన్స్, మీరు చూసినటువంటి తెలుగు సినిమాల్లో మీరు ఏ హీరోని చూడండి, డ్యాన్స్ అంత చక్కగా వేస్తున్నారంటే ఒక డాన్స్ మాస్టర్, ఒక డ్యాన్స్ నేర్పించేటువంటి కోచ్ ఉంటారండి, మాస్టర్ అంటారు. అవునా? మాస్టర్ అనొచ్చు, కోచ్ అనొచ్చు, మెంటర్ అనొచ్చు, ఏదన్నా ట్యాగ్లైన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే చేసినప్పుడు మాత్రం ఆ యొక్క పాటకి ఏదైతే ఒక సంగీతం సమకూర్చాడో సంగీత డైరెక్టరు దానికి న్యాయం చేయగలుగుతారు. దానికి అనుకూలంగా స్టెప్స్ వేయడం జరుగుతుంది. మీరు కూడా మీ లైఫ్లో లీడ్ చేయాలంటే, మీరు రియల్ లైఫ్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇస్తూ సక్సెస్ఫుల్గా వెళ్ళేటటువంటి కోచెస్ని మీరు ఎంపిక చేసుకోండి, ఒక మెంటర్ని. అది కూడా మీరు చూస్ చేసుకోండి. ఎందుకంటే సార్ మీరు చూస్ చేసుకోమన్నారు కదా, నేను ఏదో గాబర్గా ఒక మెంటర్ని చూస్ చేసుకుంటానంటే అలా అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూసేటటువంటి
కోచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రామిస్ ఒకటి చేస్తున్నారు, వాళ్ళు చేసేటటువంటి పనులు వేరే ఉంటున్నాయి. టు బి ఓపెన్గా చెప్తున్నాను. మనకి ఒక మాట ఇస్తారు, ఆ మాట ప్రకారం వెళ్ళదు. మనం మళ్ళీ ఏం చేస్తామంటే కోచెస్ అందరూ ఇలానే ఉన్నారు అని బ్లేమ్ చేయడం మొదలు పెడతాం. వాళ్ళు ఏదో నేర్పిస్తానంటారు, వాళ్ళు నమ్మి మేము వెళ్తున్నామండి, వెళ్ళిన తర్వాత ఎలాంటి సపోర్ట్ ఉండట్లేదు, పైగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అంటారు. ఓకే, మీలో యాక్షన్ లేదంటారు, మీలో కన్సిస్టెన్సీ లేదంటారు, రకరకాలుగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సార్. ఎస్ అండి, ఎస్. అందుకే నేనేమంటున్నాను, ఒక సచిన్ టెండూల్కర్ కావచ్చు, లేదంటే ఒక మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఒక రామ్ చరణ్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వాళ్ళు ముందే చూస్ చేసుకుంటారండి ఎవరు బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తారు. మనకు ఒక మాట ఇస్తారు, ఆ మాట ప్రకారం ప్రామిస్గా నిలబడి మనకి కోచింగ్ ఇచ్చేటటువంటి మెంటర్ ఎవరు, డాన్స్ మాస్టర్ ఎవరు, కోచ్ ఎవరు, ఓకే, ఇది చూస్ చేసుకుని వాళ్ళకి జర్నీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సక్సెస్ఫుల్గా వాళ్ళకి లైఫ్ లీడ్ చేయగలుగుతారు, మోర్ దెన్ ప్రాఫిట్ అని సంపాదించడం జరుగుతుంది అన్ని కోణాల్లో కూడా. ఓకే, ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఈ యొక్క 21 days ఈ మైండ్ గురించి ఎందుకు చెప్పడం జరిగిందని అంటే, మన ప్రాబ్లమ్స్ అన్ని అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మనం ఏం చేద్దామని ఒక భయం, ఒక ఆందోళన, ఓడిపోతానని భయం, నేను చేయలేను, నా వల్ల కావట్లేదు, ఆత్మన్యూనత భావన, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్? మనసు నుంచి వస్తున్నాయి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మెడిసిన్ ఇచ్చేస్తారండి, వాళ్ళు తయారు చేసేటువంటి మందులు ఇచ్చేస్తారు మీకు. సో వాటి వల్ల తాత్కాలికంగా రిజల్ట్ వస్తుందే తప్ప, తాత్కాలికంగా స్లీపింగ్ వస్తుందే తప్ప లైఫ్ లాంగ్ సొల్యూషన్ కాదు. సో ఈ యొక్క జర్నీలో కొన్ని పెయిన్ఫుల్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ పెయిన్ మీరు భరించగలను అన్నట్లయితేనే మీ లైఫ్లో మంచి పీస్ఫుల్ మైండ్ సెట్ చూడగలుగుతారు. మీరు శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, ఫైనాన్షియల్గా చాలా దృఢంగా ఉంటారు, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉంటారు, ఫ్యామిలీ పరంగా చాలా దృఢంగా ఉంటారు. రైట్? సొసైటీ మనకి ఏమి ఇచ్చింది అనేది కాదు, మనం ఏం సొసైటీకి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం లెర్న్ చేయగలిగితే మనకు ఉండేటటువంటి ఆందోళన ఆటోమేటిక్గా దాన్ని మనం సక్సెస్ వైపు తీసుకెళ్ళొచ్చండి. ఆందోళన పూర్తిగా ఏంటి సార్ మీరు క్లీన్ చేసేస్తారా అని కాదండి, క్లీన్ చేయడం నా పని కాదు. క్లీన్ చేయడం అనేది నా పని కాదు. ఆ ఆందోళనని మీరు జాబ్ చేస్తే 2x నుంచి 10x వరకు ఎలా తీసుకెళ్ళచ్చు. ఆ ఆందోళన వస్తే అదే యాంగ్జైటీని మీరు బిజినెస్ చేస్తే అసలు మొదలు పెట్టలేదు, అది స్టార్ట్ చేసి 10x వరకు ఎలా తీసుకెళ్ళాలి. అదే ఆందోళనని 2x జాబ్, మీరు 2x బిజినెస్లో ఉంటే 2x నుంచి 10x వరకు ఎలా తీసుకెళ్ళాలి, మీ సక్సెస్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, మీ గోల్స్ వైపు ఎలా తీసుకెళ్ళాలి, మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ లీడింగ్ మీ ఫ్యామిలీ చక్కగా మంచి ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు, ఇలా చేయడం అనేది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ సందర్భంగా 21 daysలో మనం మనసు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ మనసు అంటే ఏంటో తెలుసుకున్నాం, మనసు 2 రకాలుగా ఉంటుందని తెలుసుకుందాం. ఓకే, అదేవిధంగా యాంగ్జైటీ యొక్క ట్రిగ్గర్స్ తెలుసుకుందామండి. యాంగ్జైటీ ఎక్కడెక్కడ ట్రిగ్గర్స్ అవుతుంది, ఏ సందర్భంలో ట్రిగ్గర్స్ అవుతాయి, దానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. అదేవిధంగా యాంగ్జైటీ ట్రిగ్గర్ అయినప్పుడు మనం చిన్న చిన్న టూల్స్ కూడా మీకు డైరెక్ట్గా నేను పరిచయం చేయడం జరిగింది. అవి మీరు కొంతమంది అప్లై చేస్తారు. సో నాకు వ్యక్తిగతంగా కూడా వాట్సాప్ చాలా బాగున్నాయి సార్ మీరు చేయడం టిప్స్ కాదు, రియల్ టూల్స్ మీరు ఇస్తున్నారు. 21 days ఛాలెంజ్ అనేది చాలా బ్యూటీగా అద్భుతంగా ఉంది అనేది అందరూ మెసేజ్లు పెడుతుంటే ఒక తెలియనటువంటి ఒక ఆనందం నేను దాన్ని ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సోషల్ మీడియాలో నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా రియల్ లైఫ్లో ఈ 21 days అనేది మీకు ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు బహుశా. సో తాత్కాలికంగా రిజల్ట్ వచ్చింది, బట్ ఇది లాంగ్ టైం రిజల్ట్ కావాలని మీరు అనుకుంటున్నారా? అది బిజినెస్ కావచ్చు. ఆందోళన తగ్గించుకోవడమే కాదండి, ఇక్కడ
ఇక్కడ ఆరెంజల్ సిస్టమ్ అనేది ఆందోళన కేవలం తగ్గించుకోవడం అనేది కాదు. ఆందోళన దిగిమించి ఆందోళన మనతో ఇవన్నీ మన ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, కెరీర్ పరంగా, ఆధ్యాత్మికంగా, శారీరక పరంగా, మానసిక పరంగా, ఈ యొక్క 6 కోణాలు మొత్తం సొసైటీ అంటే సోషల్ పరంగా అన్ని కోణాల్లో సరి చేసుకుంటూ మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఈ యొక్క ఆరెంజల్ సిస్టమ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కొంతమంది కొన్ని డౌట్స్ పడుతున్నారు. సార్, ఆ యాంగ్జైటీ నేను చాలా సంవత్సరాలుగా మెడిసిన్ తగ్గించుకున్నానండి. మెడిసిన్ వేసుకుంటున్నాను 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. దానివల్ల నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నాకు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గాయం ఎక్కడ తగిలిందో అక్కడే ఉండేది మెయింటెనెన్స్. గాయం ఎక్కడ తగిలిందో అక్కడే మందు వేయాలి. ఇది మానసికపరమైన గాయం. మనం ఎక్కడ వేస్తున్నాం? ఒక ట్యాబ్లెట్స్ వేసి తాత్కాలికంగా ఒక 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ నిద్ర కోసం వెంటనే వేసుకుంటున్నాం ఫీల్స్. దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి ఆలోచించారా? చాలా ప్రమాదం ఫ్రెండ్స్, చాలా ప్రమాదం. మీరు వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ అవి వేస్టేజ్గా బయటకు రావండి. అవి వేస్టేజ్లో బయటకు రాకుండా మన బాడీలోనో ఏదో ఒక మూలకి పేరుకుపోతుంటుంది. దాని చెత్త మొత్తం పేరుకుపోయి అది కణితుల రూపంలో బయటికి రావడం జరుగుతుందని మీ శరీరంలో. సో వన్ ఆఫ్ ద డే ఒక క్యాన్సర్గా ఆవిర్భావం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్గా మారేటటువంటి సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి కూడా. ఇప్పుడు డాక్టర్స్కి ఇచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, దీనికి ఎవరైనా సమాధానం ఇవ్వగలరా? శాశ్వతమైన సొల్యూషన్ ఇవ్వగలరా అని అంటే కేవలం మన మనసు దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఎస్, భగవంతుడు ఇంత చక్కటి ప్రకృతి మనకి ఇచ్చాడు. ఈరోజు ప్రకృతిలో సూట్ చేయడం కూడా దానికి గల కారణం అదే. ఒక జంతువుకి అనారోగ్యం వస్తే ఏం ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఫ్రెండ్స్? ఎస్ అన్న, కాకి కావచ్చు, పక్షి, కోడి, డాగ్, కుక్క కావచ్చు, ఏదైనా మీకు నచ్చేటువంటి ఏదైనా జంతువుని చూడండి, వాటికి జ్వరాలు రావా? వాటికి భయాలు ఉండవా? ట్యాబ్లెట్స్ వేసుకుంటాయా? పక్షులు, మొక్కలు, నో. మరి మనం ఎందుకు మందులు కలబడపడాలి? ఈ యొక్క జర్నీ కూడా అందుకు కష్టపడింది. తెలుగు రాష్ట్రాల్లో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉభయ రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే యాంగ్జైటీతో బాధపడుతున్నారో, ఓవర్ థింకింగ్తో బాధపడుతున్నారో, డిప్రెషన్తో బాధపడుతున్నారో, స్ట్రెస్తో బాధపడుతున్నారో, వీళ్ళందరూ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆరెంజల్ సిస్టమ్ ద్వారా వాళ్ళకు ఉండేటటువంటి ఈ మానసికపరమైన సమస్యలు ఓవర్కమ్ చేయడమే కాదండి, దాంతోపాటు వీళ్ళకు ఉండేటువంటి 6 కోణాలు సరిచేస్తూ నో హాస్పిటల్, నో మెడిసిన్ అనేటువంటి ప్రపంచాన్ని క్రియేట్ చేసి వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేదే నా యొక్క మిషన్. నా మిషన్లో మీలో ఎంతమంది భాగస్వామి కావాలనుకుంటారు? మీరు కూడా భాగస్వామి కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ అని టైప్ చేయండి, లేదా ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. కమ్ టు ద పాయింట్. సో ఈ 21 days స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవడం జరిగింది. ఓకే, వెళ్ళాను గుడ్. సార్, నాకు లైఫ్ లాంగ్ జర్నీ కావాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా. సార్, నాకు లైఫ్ లాంగ్ రిజల్ట్ కావాలి, మీతో జర్నీ చేయాలి. ఓకే, సో అందుకని ఇది ప్రాక్టికల్గా నేను 30 days అనేది మైండ్ మాస్టరీ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను రీసెంట్గా. ఓకే, అది లైవ్ స్టార్ట్ అవుతుంది. సో నేను కొంతమందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికీ కాదు. ఎవరైతే సార్ నేను దీని నుంచి ఏదోళ్ళని బయటపడాలి, నాకు ఉండేటటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, నాకు ఉండేటటువంటి ఏదైతే ఒక భయం, ఆందోళన నన్ను ఆపుతున్నాయో ముందుకు వెళ్ళకుండా దాన్ని అధిగమించి నేను సక్సెస్ఫుల్ ముందుకు వెళ్ళాలి, నాకు గోల్స్ అచీవ్మెంట్స్ అవ్వాలి, కెరీర్ ప్లాన్ చేసుకోవాలి, మంచి ఫ్యామిలీ లీడింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే 30 days ఛాలెంజ్ అనేది ఉపయోగపడుతుంది. మీకు పెట్టేటటువంటి చూడండి 30 days ఛాలెంజ్ అనేది, దాంతోపాటు మీకు ఏమి ఇస్తున్నానో చెప్తున్నాను చూడండి. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవుతే ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది. ఆ లైవ్ క్లాస్లో నేర్చుకోవడంతో పాటు నన్ను క్వశ్చన్స్ కూడా అడగచ్చు.
ఓకే, క్వశ్చన్స్ అడగచ్చు. ఇది కేవలం లెర్నింగ్ ఉండదండి. ఇక్కడ లెర్నింగ్ అయితే ఉండదు. ఎవరైతే సార్ నేను ఇంప్లిమెంటింగ్ చేస్తాను, నాకు రిజల్ట్ కావాలి అని అనుకుంటారో వాళ్ళతో నేను డైరెక్ట్గా థియరిటికల్గా ఉంటుంది. థియరిటికల్గా కాదండి, ఎక్స్పెరిమెంట్గా ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా ఉంటుంది. ఇదంతా కూడా లైవ్ సెషన్స్. కొంతమంది మనతో పాటు అదే సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మిమ్మల్ని కొన్ని టాస్క్లు నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ మీరు పూర్తి చేయాలి. ఓకే, సో ఇవి చేస్తూ చేస్తూ ఈ 30 days అయ్యేటప్పటికి చాలా మీకు ఎలా ఉంటారంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుందండి మీ లైఫ్. రైట్, దానికి నేను ప్రామిస్ చేస్తున్నాను. మరి ఈ ప్రైజ్ అనేది కూడా అడుగుతున్నారు చాలామంది. ప్రైజ్ అనేది 30 days ఛాలెంజ్ అనేది యాక్చువల్లీ మీకు ఇచ్చేటప్పుడు వర్త్ అనేది 1 lakh వర్త్ ఫ్రెండ్స్. 1 lakh వర్త్, వాల్యూ గల వర్త్ నాలెడ్జ్ అని మీకు ఇవ్వబోతున్నాను. డెఫినెట్గా ఎవరు ఊహించిన విధంగా నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నాను. మీరు ఇంతకుముందు చాలా చోట్ల ట్రైనింగ్ అయ్యి ఉంటారు. మేబీ అది అంతా కరెక్టే. బట్ కాకపోతే వాళ్ళు కూడా ఇవ్వనటువంటి నాలెడ్జ్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇది నా ప్రామిస్. ఓకే, సో మీరు పెట్టాల్సింది 1% ఎఫెక్ట్ పెట్టండి. 1% ఎఫెక్ట్, 1% మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. 1% మీ మీద మీరు టైం పెట్టండి. దట్స్ ఇట్. ఏం అవసరం లేదు మీ నుంచి. తర్వాత మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వర్క్, తర్వాత ఏది కూడా ఇది 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 కొనండి అది కొనండి ఏం కాదండి. నేను చెప్పేది లేదు అక్కడ, మీతో నేను చేపించడం. ఓకే, మరి దీని వర్త్ 1 lakh అనేది వాల్యూ మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది 9,999 రూపీస్ ఉంటుందండి 30 days ఛాలెంజ్. ఎంత ఉంటుంది? 9,999 రూపీస్. ఓకే, కానీ నేను చాలా మందిని దృష్టిలో పెట్టుకున్నాను. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్లో సరిగ్గా రానిక, అదేవిధంగా జాబ్లో కూడా సరిగ్గా గ్రోత్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరినీ నేను దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేవలం అతి తక్కువ మందికి అండి. మిగతా సమయంలో వస్తే అది 10,000 ఉంటుంది. బట్ అతి తక్కువ మందికే, అది కొద్ది రోజులు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తీసేస్తానండి కింద కామెంట్లో కింద లింక్ తీసేస్తాను. నా యూట్యూబర్స్ ఎవరైతే నన్ను ఇప్పుడు వరకు ఫాలో అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఏంటిది ప్రైజు? 1,999 రూపీస్. జస్ట్ 2,000 రూపీస్. మీరు 2,000 రూపాయలు మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 1 మంత్ మీరు నాతో జర్నీ చేయొచ్చు. రెండో విషయం, మీలో ఏమాత్రం మీకు రిజల్ట్ అనిపించలేదంటే మనీ వాపస్ గ్యారంటీ. మనీ గ్యారంటీ. మీ డబ్బులు ఎక్కడికి పోవండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఫస్ట్. తర్వాత విషయం, సార్ నేను జాబ్ చేస్తుంటాను కదా, నాకు టైమింగ్ ఉండదు. మరి ఏ సమయంలో మీరు ఈ యొక్క 30 days ఛాలెంజ్ మీరు నిర్వహిస్తున్నారు అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. ఎస్ఆర్నో చాలామందికి డౌట్స్తో అక్కడ ఆగిపోతున్నారు. అక్కడ ఆగిపోవడం నాకు మెసేజ్లు పెడుతుంటారు. నో ఇష్యూ అండి. మీకు అనుకూలంగా నా స్టూడెంట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు నా దగ్గర ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకుని, మీ టైం కూడా పరిగణలోకి తీసుకుని నేను ఇది ప్రతిరోజు రాత్రి 9 PM అండి, 9 PM ప్లాన్ చేయడం జరుగుతుంది. చాలా చక్కగా సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఓపెన్లో ఉంటుంది, రాత్రి కూడా ఓపెన్లో ఉంటుంది. కాబట్టి మీకు చాలా చక్కగా మీరు లెర్నింగ్ చేయగలుగుతారండి. ఇది ఫస్ట్. తర్వాత సరే సార్, మరి బిజింగ్లో ఉంటే ఏదన్నా నేను ఈవెంట్కి వెళ్తాను, లేదంటే మా అమ్మగారికి మా అత్తారింటికి వెళ్తాను, ఎక్కడికో ట్రావెలింగ్లో వెళ్తాను, ట్రైన్లో జర్నీ జరుగుతుంది, ఏదైనా మిస్ అయితే పరిస్థితి, డోంట్ వరీ అండి. మీకు 1 month వరకు కూడా రికార్డింగ్స్ ఉంటాయి. 1 month వరకు మీరు అటెండ్ అవ్వనప్పుడు కూడా 1 month వరకు రికార్డింగ్స్ ఉంటాయి. తర్వాత మీరు ఈ 1 monthలో సరిగ్గా అటెండ్ అవ్వలేదు, నో ఇష్యూ. మీరు మళ్ళీ ఎలాంటి అమౌంట్ పే చేయకుండా నెక్స్ట్ మంత్, ఆ తర్వాత కూడా మీరు అటెండ్ అవ్వడానికి ఉచితంగా, మీరు మళ్ళీ పేమెంట్ చేయకుండా మీకు నేను ఫ్రీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మరొక విషయం చెప్పమంటారా? లైక్ మైండ్ పీపుల్ ఎప్పుడు కూడా లైక్ మైండ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు. సో మనలాంటి సిమిలర్ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి మనతో
దీని నుంచి ఓవర్కమ్ ఈ యొక్క ఆర్ఎన్ఎల్ టెక్నిక్స్ యూజ్ చేసి రిజల్ట్ పొందడం వల్ల మైండ్ రీప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల కొంతమంది మనతో జర్నీ చేస్తారు 30 daysలో. ఓకే, సో మంచి కమ్యూనిటీ మీకు ఇవ్వబోతున్నాను మై డియర్ లెర్నర్స్. ఏమవబోతున్నాను? మంచి కమ్యూనిటీ అనేది మీకు ఇవ్వబోతున్నాను. లైక్ అంటే మీలాంటి సిమిలర్గా ఆలోచించేటువంటి వ్యక్తులు చూడండి. మనం ఎవరితోనో ఏదైనా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామంటే మనల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్ అన్నో. మనతో మాట్లాడదామంటే హాస్యం చేసేటటువంటి వాళ్ళు, నువ్వు ఎదగలేవు, నువ్వు వల్ల కాదు, నువ్వు ఇంతే, నువ్వు ఇప్పటివరకు చేసిన చాలు, ఇంట్లో మూలన కూర్చో అనేటటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్య నుంచి వాళ్ళ ఆలోచన నుంచి మనం బయటకు వచ్చి, ఆలోచనలండి, శారీరకంగా కాదు, ఆలోచన నుంచి బయటకు వచ్చి ఈ యొక్క కొత్త కమ్యూనిటీలో మనం ఉండడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనం ఏం చెప్పినా వినేటటువంటి స్నేహితులు ఉంటారండి ఇక్కడ. మనతో పాటు లెర్నింగ్ చేసేటటువంటి స్నేహితులు ఉంటారు ఇక్కడ. మనతో పాటు ఏవైతే టూల్స్ ఇంప్లిమెంటింగ్ చేసి రిజల్ట్ పొందేటటువంటి స్నేహితులు ఉంటారండి. ఓకే, సో ఇలాంటి స్నేహితులు ఒక మంచి వాతావరణం కల్పించి మీ అందరి కోసం నేను ఈ యొక్క ఆరెంజ్ కమ్యూనిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. రైట్, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో పేమెంట్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. అది కొద్దిమందికి మాత్రమే, కొంతమందికి మాత్రమే పెట్టడం జరుగుతుంది. సో ఆ ఆటోమేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ కొంతమంది అయిపోయిన తర్వాత ఎవరైతే స్పెసిఫిక్గా ఆ పీపుల్ ఆఫ్ నెంబర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డిలే అవుతుందండి, లింక్ అది ఓపెన్ అవ్వదు మీరు క్లిక్ చేసినా కానీ. ఓకే, సో ఎవరైనా మీరు త్వరగా దీన్ని ఎన్రోల్ చేసుకున్నట్లయితే మనకు కమ్యూనిటీలోకి డైరెక్ట్గా ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ అనేది చూపించడం జరుగుతుంది, విఐపి గ్రూప్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ విఐపి గ్రూప్లోకి మీరు జాయిన్ అయినట్లయితే మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు ఫ్రెండ్స్. ఎస్, ఇది నా ప్రామిస్. రైట్, సో మిమ్మల్ని లైవ్లో డైరెక్ట్గా నేను చూద్దాం అనుకుంటున్నాను జూమ్లో. అదే కాదు, మన కమ్యూనిటీలోకి ఎవరైతే వస్తారో నేను డైరెక్ట్గా మిమ్మల్ని అందరినీ కూడా ఈ జూమ్లో ఆన్లైన్లో కాకుండా ఫిజికల్గా కూడా ప్లాన్ చేస్తున్నాను మై డియర్ లెర్నర్స్. రైట్, మీరు నన్ను స్వయంగా చూడాలన్నా, మీరు నాతో మాట్లాడాలన్నా ఎవ్రీడే లైవ్ అనేది వస్తుంది. డోంట్ మిస్ ఇట్. సో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కంటెంట్ వేరు మై డియర్ లెర్నర్స్. కంటెంట్ అనేది వేరు, మీకు అవేర్నెస్ కల్పించడానికి ఉంటుంది, నాలెడ్జ్ ఇవ్వడానికి ఉంటుంది, కొన్ని టిప్స్ ఇవన్నీ షేర్ చేస్తాను. బట్ కాకపోతే మనల్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సిస్టమ్ మనకు కావాలి. అదే ఆరెంజల్ సిస్టమ్. అందులో ఉండేటటువంటి కమ్యూనిటీ పీపుల్స్ అందరూ కూడా ఆరెంజల్ సిస్టమ్ అంటే స్మైల్ ఇవ్వడం, అంటే హ్యాపీనెస్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఆనందం ఉంటుంది. సో ఇలాంటి పీపుల్స్ మనం ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేస్తుంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇది 21 days యొక్క ప్రధానమైన ఉద్దేశం ఫ్రెండ్స్. డే 1 నుంచి డే 21, ఈరోజు ఈ వీడియో డే 21. ఇప్పటి వరకు ప్రతి వీడియో మీరు ఆదరించి వాచ్ చేసినందుకు మీ యొక్క కామెంట్స్ నాకు ఒక మంచి స్నాక్స్ కింద ఉపయోగపడ్డాయి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా త్వరగా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్. మిమ్మల్ని త్వరలో కలవాలని అనుకుంటున్నాను, జూమ్ లైవ్లో చూడాలనుకుంటున్నాను, మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.